నమస్తే, నా పేరు సుజాత కాజా. మన డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పల్లెల్లో గ్రామాల్లో జరిగిన అభివృద్ధి గురించి మనం ఇప్పుడు కొన్ని వివరాలు చూసుకుందాం. పల్లె పండుగలో భాగంగా సీసీ రోడ్ల నిర్మాణం జరిగింది. 4300 కిలోమీటర్లకి శాంక్షన్ అయితే ఇప్పటికే 3000 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం పూర్తిగా వచ్చింది. అలాగే 1300 కిలోమీటర్లు దాదాపుగా నిర్మాణం పూర్తవుతుంది. 3000 కిలోమీటర్లు ఆల్రెడీ రోడ్లు వేసేశారు. రహదారుల నిర్మాణం చూసుకుంటే కేవలం అది రహదారిగా కాదు, కేవలం అదొక్కటే దారి మాత్రమే వేశారని కాదు, దానికి సంబంధించి రోడ్డు ప్రమాదాలని మనం నివారించవచ్చు. అలాగే రహదారులు బాగుంటే వాళ్ళకి అక్కడ గ్రామాల్లో జరిగే వ్యాపార కార్యక్రమాలు కానీ, వాణిజ్యానికి సంబంధించిన ఎగుమతులు దిగుమతులు కానీ, చుట్టుపక్కల గ్రామాలతో వాళ్ళకి వాణిజ్య సంబంధాలు కానీ, ఎన్నో రకాలుగా పర్యాటకులు రావడానికి కానీ, ఎన్నో రకాలుగా గ్రామాలతోటి రహదారులతోటి అనుసంధానమై ఉంటుంది. ఏదైతే ఆరోగ్యం సరిగా లేక పేషెంట్లు ఉన్నారో వాళ్ళని ఇమీడియట్గా హాస్పిటల్కి తరలించడానికి కానీ, రహదారులు అన్నది మన జీవితంలో ఒక భాగం. కాబట్టి ఆ రహదారుల నిర్మాణం జరగడం వల్ల ఎన్నో కుటుంబాలకి వ్యాపారపరంగానే కాకుండా వైద్య సౌకర్యాలు అందించడంలో కానీ ఎన్నో రకాలుగా రహదారులు బాగుంటే మనకి మిగిలిన ప్రజల జీవన విధానం మెరుగుపడుతుంది. అలాగే ఫామ్ పాండ్స్ ఏదైతే వ్యవసాయ చెరువుల నిర్మాణం ఏదైతే ఉందో 18,846 శాంక్షన్ అయినాయి. ఇప్పటికే 7,544 వ్యవసాయ చెరువులు తవ్వడం జరిగింది. ఇంకా 11,302 చెరువులు ఆల్రెడీ తవ్వకం చివరి దశలో ఉన్నాయి, దాదాపు పూర్తి కావస్తున్నాయి. ఈ వ్యవసాయ చెరువుల నిర్మాణం గతంలో వైసీపీ అసలు పూర్తిగా గాలికి వదిలేసిందనే చెప్పాలి. వ్యవసాయ చెరువుల నిర్మాణం జరిగితే దానికి ఒకటి లింక్ అయ్యి ఎన్నో రకాలుగా బెనిఫిట్లు ఉంటాయి. అంటే గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరగడం కానీ, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కానీ, అలాగే వైల్డ్ లైఫ్ హ్యాబిటేట్ కానీ, మనకి ఇంకా చూసుకుంటే ఫ్లడ్ కంట్రోల్ కానీ, గ్రౌండ్ వాటర్ ఎప్పుడైతే పెరిగిందో అక్కడున్న ల్యాండ్ వాల్యూ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఎందుకంటే డ్రై ల్యాండ్కి, వాటర్ సోర్స్ లేని ల్యాండ్కి ఉన్న వాల్యూకి మార్కెట్లో చూసుకుంటే వాటర్ సోర్స్ అధికంగా ఉన్న ఏదైతే ల్యాండ్ ఉందో దానికి మార్కెట్లో ఎక్కువ రేటు ఉంటుంది. అంటే ఒక పరిశ్రమ పెట్టుకోవాలన్నా, ఒక గృహ సముదాయాలు కట్టాలన్నా, ఇంకొక ఏదైనా ఏ కార్యకలాపాలు అక్కడ చేయాలన్నా, అంటే ఒక వాణిజ్యవేత్తలు కావచ్చు, ఒక ఏదైతే ప్రజలు వచ్చి నివాసానికి కావచ్చు, వ్యవసాయానికి కావచ్చు, దేనికైనా వాటర్ సోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అటువంటి వాటర్ సోర్స్ ఉన్నది అంటే ఆటోమేటిక్గా ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది. కాబట్టి కేవలం వ్యవసాయ చెరువులని మనం ఒక చిన్నదానికి మనం కన్ఫైన్ అవ్వాల్సిన అవసరం లేదు. దాని నుండి ఎన్నో ఉపయోగాలు. అలాగే నెక్స్ట్ తీసుకుంటే మీకు క్యాటిల్ షెడ్స్ ఏదైతే ఉందో వైసీపీ హయాంలో పూర్తిగా దీన్ని పక్కన పెట్టేశారు. ఏదైతే గోకులాల నిర్మాణం అనేది వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా పక్కన పెట్టారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో 22,500 గోకులాలకి ఏదైతే ఉన్నాయో అవన్నీ శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పటికే 16,532 గోకులాల నిర్మాణం పూర్తయింది. ఇంకొక 5,968 తుది దశలో ఉన్నాయి. గోకులాల నిర్మాణం అంటే పాడి పరిశ్రమ అభివృద్ధి చెందితే ఆవులు షెడ్లు కానీ, పశువుల షెడ్లు కానీ అభివృద్ధి చెందితే అక్కడున్న రైతులు బాగుపడతారు, పాడి పరిశ్రమ బాగుపడుతుంది. అలాగే ఆవు నుండి వచ్చే వ్యర్థాల నిర్వహణ ఇప్పుడు మనం చూస్తున్నాం, ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. దానికి ఎంతో మార్కెట్ ఉంది. దేశంలో రైతులకి ఇటువంటి ప్రోత్సాహకాలు ఇస్తే కనుక ప్రభుత్వం నుంచి మన గోవుల ద్వారా వచ్చే వ్యర్థాలు ఇప్పుడు చూస్తున్నాం మనం. ఇండియన్ మార్కెట్లోనే కాకుండా ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా విపరీతమైన డిమాండ్ ఉంది. ఇప్పుడు మనం ఆస్ట్రేలియా కానీ, అమెరికా కానీ, యూరప్ కానీ అటువంటి కంట్రీస్కి గోమూత్రం కానీ, గోమయంతో కానీ వచ్చే ఎగుమతులు ఎన్నో రకాలుగా డిమాండ్ ఉంది. అంటే అది ఔషధాల్లో వాడడం కానీ, అలాగే బ్యూటీ ప్రొడక్ట్స్లో వాడడం కానీ, ఇంకా ఎయిర్ పొల్యూషన్ తగ్గించడానికి, అలాగే వాటర్ పొల్యూషన్ తగ్గించడానికి, వ్యవసాయం రంగంలో కూడా అంటే ఎరువులుగా ఏదైతే కెమికల్ ఫెర్టిలైజర్స్ ఉన్నాయో వాటి స్థానంలో ఇప్పుడు మళ్ళీ న్యాచురల్ ఫార్మింగ్కి చాలామంది టర్న్ అవుతున్నారు. సో న్యాచురల్ ఫార్మింగ్కి వాడే వాళ్ళందరూ కూడా ఈ గోమయంతో వచ్చిన వ్యర్థాలతోటి
పెస్టిసైడ్ తయారు చేస్తున్నారు. కాబట్టి దీనికి ఒకటి ఒకటి లింక్ ఉండి దాని ద్వారా ఎంతోమంది ఈ ఉత్పత్తులతోటి బిజినెస్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ప్రభుత్వాలు కేవలం గోకులాలకి, షెడ్‌లకి నిర్మించడానికి రాయితీలిస్తే దాని ద్వారా ఎంతమంది బాగుపడతారన్నది మనం చూసుకుంటే గనక ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం చేస్తే కొన్ని వందల కుటుంబాలు ఎటువంటి ఉపాధి లేకుండా ఉండిపోయినాయి. ఇప్పుడు ఈ గోకులాల నిర్మాణం ద్వారా నిజంగా ప్రజలందరూ చాలా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి. నెక్స్ట్ ఇంకొకటి మీకు ఇండివిడ్యువల్ సోక్ పిట్స్ అని ఇవి ఇంకుడు గుంతలు. ఇంకుడు గుంతల నిర్మాణం అనేది 93,251 శాంక్షన్ అయితే 50,060 ఇంకుడు గుంతలు ఆల్రెడీ కంప్లీట్ అయినాయి. ఇంకొక 43,191 నిర్మాణం తుది దశలో ఉన్నాయి. ఇంకుడు గుంతల గురించి కూడా మనందరికీ తెలిసిందే. అంటే ఇండివిడ్యువల్ మనం ఏది అపార్ట్మెంట్ ఉన్నా లేదంటే ఇండివిడ్యువల్ హౌస్ ఉన్నా మనకి సంబంధించిన చిన్న వ్యవసాయ క్షేత్రం ఉన్నా, చిన్న వ్యాపార స్థలం ఉన్నా ఎక్కడైనా కూడా ఇంకుడు గుంతల ప్రాధాన్యత అన్నది మనం గత కొన్ని సంవత్సరాలుగా అవేర్‌నెస్ చాలా వస్తుంది. ప్రభుత్వాలు కూడా ఇంతకుముందు కొన్ని ప్రభుత్వాలు కూడా చాలా ప్రోత్సహించినియి. దాని గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేసినియి. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గిపోతుంటే మనకి ఫ్యూచర్‌లో రాబోయే జనరేషన్‌కి వాటర్ కూడా చాలా వాటర్ సోర్స్ లేక చాలా కష్టాలు పడే పరిస్థితులు. ఫ్యూచర్‌ను ఆలోచించే పర్యావరణ శాస్త్రవేత్తలు కానీ, మేధావులు కానీ మనకి ఫ్యూచర్‌లో వాటర్ లేక చాలా ప్రాబ్లమ్ అవుతుంది అని చెప్పి వాళ్ళు ఎన్నో సదస్సుల్లో చెప్పడం జరిగింది. ఇటువంటి ఇంకుడు గుంతల నిర్మాణం ద్వారా గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరగడమే కాకుండా వ్యర్థ జలాలు ఏవైతే ఉన్నాయో అవి బహిరంగంగా రోడ్ల మీదకి వదిలేయకుండా అదొకటి కంట్రోల్ అవుతుంది. అలాగే ఈ వ్యర్థ జలాల నుంచి శుద్ధి అయ్యి, ప్యూరిఫై అయ్యి మళ్ళీ మనకి మంచినీరుగా మారి మళ్ళీ మనకి తాగడానికి కానీ, మిగిలిన అవసరాలకు కానీ మంచినీరు ఎటువంటి కష్టం లేకుండా నీరు లభించే అవకాశాలుంటాయి. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు పల్లె పండుగలో భాగంగా ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఒక మంచి నాయకుడిని ఎన్నుకుంటే అభివృద్ధి ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఉంటుంది అనడానికి ఒక ఉదాహరణ ఇప్పుడు జరిగిన ఈ అభివృద్ధి కార్యక్రమాలు.